హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను నాగరాజ్ జీబీ. మీరు చూస్తున్నారు మన టెలివిజన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ట్యుటోరియల్లో ఒక గేమ్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అదే డైస్ గేమ్. ఆల్మోస్ట్ ఆల్ డైస్ గేమ్ అనగానే మీ అందరికీ అర్థమై ఉండొచ్చు. చాలామందికి తెలుసు, చాలామంది ఆడుతున్నారు. అలాగే తెలియని వాళ్ళ కోసం అందులో ఇది కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఈ గేమ్స్లో. డైస్ గేమ్ అనేది ఒక గేమ్ కాదు, చాలా గేమ్స్ ఇంక్లూడ్ అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ 3 గేమ్స్ వచ్చాయి అందులో. ఓకే, అందులో ఒక గేమ్ గురించి ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తెలిసిన వాళ్ళు ఇగ్నోర్ చేయండి, తెలియని వాళ్ళ కోసం షేర్ చేయండి. అలాగే మీకు ఏదన్నా ఇందులో ఉపయోగకరంగా ఉంటుందంటే వీడియోని చివరి దాకా చూడండి. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చుతుంది అనుకుంటాను. ఇందులో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఆ కన్ఫ్యూజన్స్ని క్లియర్ చేయడానికి, ఎవరికైతే తెలిసి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయో గేమ్ తెలిసి, ఆ కన్ఫ్యూజన్స్ క్లియర్ చేయడానికి మాత్రమే ట్యూటోరియల్ చేస్తాం. దట్ గేమ్ ట్యూటోరియల్ మన ఛానల్లో కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. మరింత ఆలస్యం చేయకుండా మరి డైస్ గేమ్కి వెళ్దామా? App screen page 1 of 2. Camera. Dice games. డైస్ గేమ్స్ అక్కడే మీకు అర్థమైంటుంది. డైస్ గేమ్ కాదు, డైస్ గేమ్స్. ఓపెన్ Dice చేస్తాను. games. ఇక్కడ మనకు డైస్ గేమ్స్ అంటే అర్థం ఏంటి? మన స్క్రీన్ మీద ఒక చోట ట్యాప్ చేస్తే ఆ డైస్ని ఉంటుంది. డైస్ని ట్యాప్ చేస్తే అది మూవ్ అయ్యి మనకు కొంత నెంబర్ ఇస్తుంది. ఆ నెంబర్ వల్ల మనం మూవ్ అవుతూ ఉంటాం, అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. అదే డైస్ గేమ్. జస్ట్ లైక్ మనం ఫిజికల్గా క్యారమ్ బోర్డు మీద క్యారమ్ని స్ట్రైకర్ని ఎలా కొడతామో అలా ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ డైస్ గేమ్స్ యాప్ ఓపెన్ చేశాను. ఇందులో చాలా గేమ్స్ ఇంక్లూడ్ అవుతూ ఉన్నాయని చెప్పాను కదా. ఇప్పుడు ఏమేమి ఇంక్లూడ్ ఉన్నాయో చూద్దాం. Explore. Nagaraju GB. Level 1. ఓకే, నా పేరు లెవెల్ 1. ఇంకా జస్ట్ ఆల్రెడీ చాలా రోజులుగా ఆడుతున్నాను నేను కూడాను. బాగా దీని గురించి అవగాహన వచ్చిన తర్వాత ట్యూటోరియల్ తీసుకురావాలి అనుకున్నాను కాబట్టి వేరే అకౌంట్తో లాగిన్ అయినాను. ప్రస్తుతానికి 2-3 ఈమెయిల్స్ ఉన్నాయి కాబట్టి వేరే అకౌంట్తో ఆడుతున్నాను. ఈ అకౌంట్ని మీకు చూపించడానికి తీసుకొస్తాను. Explore. Selected. ఈ Explore. ఎక్స్ప్లోర్ అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ హ్యాండ్ క్రికెట్ తెలిసింది. ఇందులో సేమ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ సేమ్ సెట్టింగ్స్. Selected. Official launch. March 10th, 2025. త్వరలో అఫీషియల్ లాంచ్ అవుతుంది. అంటే దీన్ని ఎందుకు ఇస్తున్నా అంటే ఇంకా ఇది ప్లే స్టోర్లో పూర్తిగా అందరికీ అందుబాటులో లేదు. కొంతమంది లింక్ ద్వారాను, కొంతమంది అలా ఇన్విటేషన్స్ లింక్ ద్వారాను చేస్తున్నారు. అది ఈ నోటిఫికేషన్లో ఇస్తాడు మామూలుగా. Play versus robots. Play versus AI robots. ప్లే వర్సెస్ రోబోట్, ఏ రోబోట్స్తో ఆడడానికి, అంటే కంప్యూటర్తో ఆడడానికి. రెండోది Play local multiplayer. Pass and play with your friends. ప్లే లోకల్ మల్టీప్లేయర్, అంటే ఒక మొబైల్ని యూస్ చేసి ఇద్దరు ఒక చోట కూర్చొని, జస్ట్ లైక్ బోర్డ్ లాగా మనం మధ్య పెట్టుకొని ఆడతాం కదా, ఎదురుగా ఒకరు కూర్చొని ఆడతాం కదా, అది వాళ్ళిద్దరే ఆడుకోవచ్చు. నెక్స్ట్ Play online multiplayer. Play with online players. ప్లే ఆన్లైన్ విత్ మల్టీప్లేయర్స్. ఇది ఏదంటే మనం ఈ యాప్లో లాగిన్ అయితే అక్కడ కొన్ని రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్లో లాగిన్ అవ్వడం, జాయిన్ అవ్వడం, మళ్ళీ ఆడడం, ఇలా ఇది ఆన్లైన్లో. దీనికి నెట్ ఉండాలి. పై రెండింటికి నెట్ అవసరం లేదు. ఫస్ట్ దానికేమో నెట్ అవసరం లేదు, మనిషి అవసరం లేదు, మనం ఒకరుంటే చాలు. రెండో దానికేమో నెట్ అవసరం లేదు, మనిషి ఉంటే చాలు, మనకు ఒక తోడు కూర్చొని ఆడుకోవచ్చు. ఈ గేమ్ చాలా చాలా బాగుంది. అంటే టైంపాస్కి థ్రిల్లింగ్ గేమ్గా ఉంటుంది. టైంపాస్ మనం కొద్దిసేపు టైంపాస్ కావాలి మనకు, ఒక 1/2 అవర్ 1 అవర్ అనుకున్నప్పుడు మనం ఈ గేమ్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఈ 3 మెథడ్స్లో మనకి ఏది నచ్చితే అది. రోబోలతో ఆడొచ్చు, ఇంకెవరైనా తోడుంటే కలిసి కూర్చొని ఆడొచ్చు, లేదులే ఎవరు లేరు ఒక్కడనే ఉన్నాం టైంపాస్ కాలేదంటే ఆన్లైన్లో వెళ్ళిపోవచ్చు. ఆన్లైన్లో వెళ్ళిపోతే అక్కడ రూమ్స్ ఉంటాయి, ఆల్రెడీ క్రియేటెడ్ రూమ్స్ ఉంటాయి. మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అలా క్రియేట్ చేసుకోవాలవన్నీ మనం నెక్స్ట్ ట్యూటోరియల్లో చూద్దాం. ఇప్పుడు మనం Play local. Play versus robots. Play versus AI robots. రోబోట్స్తో ఆడదాం. ట్యాప్ చేస్తాం దీని మీద. 1 small. Play versus చేసిన robots. వెంటనే ఇదే ఈ రోబోట్స్తో ఎలాంటి ఇంటర్ఫేస్ వచ్చిందో మనం ఆన్లైన్కి వెళ్ళి గేమ్ రూమ్ క్రియేట్ చేసేటప్పుడు సేమ్ ఇంటర్ఫేస్ వస్తుంది. రైట్ స్వైప్ చేస్తున్నాను. 1 robot. 1 రోబోట్. ఇక్కడ మనకు అపోనెంట్గా ఒకరి నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవచ్చు, ముగ్గురిని సెలెక్ట్ చేసుకో. 1 నుంచి 3 మనం ఒకరు ఉంటాము, ఇంకా 3 సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 రోబోట్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తాను, ఎక్స్పాండ్ అవుతుంది.
1 robot. Pop-up window. పాపప్ విండో ఏమొచ్చింది? 2. 2 3 robots, robots. 3 robots. మనం 1 Collapse. కావాలంటే Window అలాగే Samsung వదిలేయచ్చు. app. 2 3 కావాలంటే robots. 2 Window మీద pop-up ట్యాప్ window. చేయొచ్చు. 3 కావాలంటే 3 మీద ట్యాప్ చేస్తే అంతమంది రోబోట్స్ మనకు వస్తారు. సరే నేను 1 కే robots. వెళ్తాను. 1 robot. Play versus robots. 1 మీదే ఉన్నాను. ఒకే రోబోట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఒకరు చాలు, ఎందుకంటే చూపించడానికి మనం ఎంతమందిని సెలెక్ట్ చేసుకుంటే అంత లేట్ అవుతుంది గేమ్. ఇది ఇద్దరు కూర్చొని ఆడితే తొందరగా అవుతుంది, ముగ్గురు ఆడితే ఇంకొంచెం లేట్ అవుతుంది, నలుగురు ఆడితే ఇంకొంచెం లేట్, ఎందుకంటే తర్వాత తెలుస్తుంది మీకు. Board size colon. బోర్డ్ సైజెస్. ఇప్పుడు బోర్డ్ సైజ్ ఫస్ట్లో ఇవన్నీ బోర్డ్ సైజెస్ ఇంక్లూడ్ చేయలేదు. ఒకే బోర్డు ఉండేది, తర్వాత 2 బోర్డులు వచ్చిన తర్వాత 3 బోర్డ్స్ కూడా వచ్చినాయి. 3 బోర్డ్స్ డిఫరెంట్ గేమ్స్ ఆల్మోస్ట్ ఆల్. ఏం డిఫరెంట్ అనేది మనం తర్వాత ఇప్పుడు నేర్చుకుందాం. Small. స్మాల్ అనేది దీని మీద ట్యాప్ చేస్తున్నాను. రోబోట్స్ లాగానే ఎక్స్పాండ్ అయింది. రోబోట్స్ లాగా ఎక్స్పాండ్ అయింది. రైట్ స్వైప్ చేస్తున్నాను. Medium. స్మాల్ ఉంది కదా, Small. స్మాల్. ఇది ఏంటంటే స్మాల్ బోర్డు 16 బాక్సెస్, 0 to 16 బాక్సెస్ ఉంటాయి. 16 బాక్సెస్ ఇది స్మాల్ అంటారు. అంటే నలుగురు కూర్చొని ఆడినప్పుడు ఈ నలుగురు ఈ 16 బాక్సెస్ మధ్యనే తిరుగుతూ ఉంటారు. రెండోది Medium. మీడియం. ఇది 24 బాక్సెస్ ఉంటాయి. అందులో టోటల్గా 24 బాక్సెస్ ఉంటారు. ఆడుతున్న ప్లేయర్స్ ఈ 24 బాక్సెస్ మధ్యలో తిరుగుతూ ఉంటారు. ఎక్కడైతే మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 16th దగ్గరికి వెళ్తారో అక్కడ మీ గేమ్ స్టాప్ అవుతుంది. అంటే మీ గేమ్ ఒక్కొక్కరికి 4 కాయిన్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఒక్క వ్యక్తికి 4 కాయిన్స్ ఉంటాయి. ఈ స్మాల్ బోర్డులో ఏమో 16 బాక్సెస్ ఉంటాయి. మీ కాయిన్, ఒక కాయిన్ మీరు మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి 16 బాక్సెస్ ఎప్పుడు కంప్లీట్ చేస్తుందో అప్పుడు ఆ కాయిన్ ఎస్కార్డ్ లేదా లీడ్ లేదా పండు అంటారు కదా, అలా అయిపోతుంది. అంటే ఆ కాయిన్ గెలిచిపోయినట్టు. ఆటలో మీరు ఒక కాయిన్ని ఎస్కార్డ్ చేసుకున్నట్లు, అంటే ఆ కాయిన్ ఇంకా మూవ్ అవ్వదు. మీరు ఒక పాయింట్ లీడ్ అయినట్టు. మీ 4 పాయింట్లు ఒక పాయింట్ లీడ్లోకి వచ్చింది. అలాగే మీడియం బోర్డులో కూడా మీ కాయిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి 24 బాక్సెస్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మీ కాయిన్ లీడ్ అవుతుంది. అట్లా 4 కాయిన్స్ ఎవరైతే ఫస్ట్ లీడ్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ విన్నర్. నలుగురు ఆడుతున్నారు, ఒక అతను లీడ్ చేసేసాడు, అతను ఫస్ట్ విన్నర్, అతను ఫస్ట్ ర్యాంకర్ ఆ గేమ్కి. నెక్స్ట్ ఇంకా ముగ్గురు ఉంటారు కదా, తర్వాత ఎవరు కంప్లీట్ చేస్తారో వాళ్ళు సెకండ్ విన్నర్, సెకండ్ ర్యాంకర్. తర్వాత ఇంకిద్దరులో ఎవరు లీడ్ చేస్తారు 4 కాయిన్స్ని, అతను థర్డ్ విన్నర్, మిగిలిన అతను ఫోర్త్ విన్నర్. ఇలా ఇద్దరుంటే ఒక విన్నర్ అయిపోతాడు, ఫస్ట్ ర్యాంకర్ అయిపోతాడు. ముగ్గురు ఉంటే ఫస్ట్ ర్యాంకర్, సెకండ్ ర్యాంకర్ వస్తుంది. నలుగురు ఉంటే ఫస్ట్ ర్యాంకర్, సెకండ్ ర్యాంకర్, థర్డ్ ర్యాంకర్ ఇలా వస్తుంది. ఇది ఈ బోర్డ్స్, ఈ 2 బోర్డ్స్ స్మాల్ అండ్ మీడియం బోర్డ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్. స్మాల్లో 16 బాక్సెస్, మీడియంలో 24 బాక్సెస్. ఇక్కడ నలుగురు ఆడొచ్చు, అక్కడ నలుగురు ఆడొచ్చు మ్యాక్సిమం, క్రియేటర్తో పాటు ఇంకో ముగ్గురు. నెక్స్ట్ బోర్డు ఒరిజినల్ బోర్డ్. ఈ ఒరిజినల్ బోర్డులో 52 + 6 మొత్తం 58 బాక్సెస్ ఉంటాయి. ఇది ఈ 2 బోర్డ్స్ కంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఒరిజినల్ బోర్డ్ ఆల్మోస్ట్ ఆల్ లూడో ఎలా ఆడతామో లూడోలో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. అఫ్కోర్స్ లూడోలో మీరు చాలా గేమ్స్ చూడొచ్చు. నార్మల్ ఆడడానికి మనకు యాక్సెసిబుల్గా ఉన్న లూడోస్ చాలా లేవని చెప్పాలి. ఇది కేఎం సంజయ్ దీన్ని డెవలప్ చేశాడు మనకు అనుగుణంగా ఉండడానికి. ఆల్మోస్ట్ ఆల్ బాగుంది, ఆడుతున్నాం. ఈ ఒరిజినల్ బోర్డు ఆడినప్పుడు మనకు ఒరిజినల్ లూడో ఆడుతున్న ఫీల్ అయితే మనకు కలుగుతుంది. ఇది దీనికోసం సపరేట్ వీడియో, అంటే దేనికి సపరేట్ వీడియోలు చేయాల్సింది మనకు. మీడియం, స్మాల్, ఒరిజినల్ బోర్డుకు సంబంధించిన వీడియోస్ మనం సపరేట్ చేస్తేనే అప్పుడు కన్ఫ్యూజన్స్ అనేవి
పూర్తిగా పోతాయనుకుంటున్నాను. టైంని బట్టి నేను అవి చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, Medium. Small. స్మాల్ బోర్డ్ తీసుకుందాం. ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను రోబోతో. Play versus robots. Start game. ఇక్కడ Small. స్టార్ట్ గేమ్ అని వచ్చింది. స్మాల్ బోర్డు, ఒకే రోబోని సెలెక్ట్ చేసుకున్నాం. స్మాల్ బోర్డు, Start game. డబుల్ ట్యాప్, స్టార్ట్ గేమ్. Dice games. Roll a dice. ఇక్కడ రోలర్ డైస్ అని వచ్చింది కదా, మీకు సౌండ్ వినపడింది. నేను ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తాను. Nagaraju GB positions. A1. ఇక్కడ Roll a dice. రోలర్ డైస్ ఉంది కదా, Nagaraju GB. Roll a dice. ఇక్కడ నేను మీకు టాక్ బ్యాక్ సౌండ్ ఎనేబుల్ చేయనా, ఒకసారి చూద్దాం. Talkback menu. Hides talkback setting. Hides talkback text that talkback settings. Hide screen. Sound feedback on. Sound feedback on. ఓకే, Dice game. Roll a dice. ఈ రోలర్ డైస్ అనేది స్టార్టింగ్ పాయింట్. మనకు కొంచెం ఇష్యూ ఉంది, శాంసంగ్ ఫోన్స్లో ఇష్యూ ఉంది, మరి వేరే ఫోన్స్లో ఎలా ఉందో తెలియదు. స్వైప్ కొంచెం తక్కువ ఉంది. గేమ్ ఆడే కొద్ది కొంచెం గేమే తప్పుతుంది. బ్యాక్ రావాలన్న జెస్చర్స్ యూస్ చేసేవాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది. Nagaraju GB positions. A1. 0. A2. 0. A3. 0. A4. 0. అర్థమైందా? ఏలో ఉన్నాను. 1 2 3 4 0 0 0 ఉన్నాయి. Robot C positions. C1. 8. C2. 8. C3. 8. C4. 8. ఓకే, ఇక్కడ మీకు చెప్పాలి. కొత్త ఇంటర్ఫేర్ చూస్ చేస్తాం, తర్వాత చెప్తాం. Manage sounds and announcements. సౌండ్స్ మేనేజ్ చేసుకోవచ్చు. Collapse. Windows Samsung Capture. Manage sounds and announcements. Robot C. Roll a dice. తర్వాత వ్యూ ప్లేయర్స్ అని వస్తుంది. వ్యూ ప్లేయర్స్ తర్వాత మనం వ్యూ ప్లేయర్స్ని కూడా చూసుకోవచ్చు. అక్కడ రిమూవ్ చేయడానికి, వాళ్ళ స్టేటస్ని చూసుకోవడానికి, ప్లేయర్ స్టేటస్ చూసుకోవడానికి మనకు ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూద్దాం. Nagaraju GB positions. A1. 0. A2. 0. A3. 0. A4. 0. ఇక్కడ ప్లేయర్స్ని నలుగురు ప్లేయర్స్ వస్తున్నప్పుడు 4 భాగాలుగా విభజిస్తారు. 4 కార్నర్స్లో ఉంటారు ప్లేయర్స్. ఏ కార్నర్ ఒకరు, బి కార్నర్ ఒకరు, సి కార్నర్ ఒకరు, డి కార్నర్ ఒకరు. ABCD కార్నర్స్, 4 కార్నర్స్గా విభజిస్తారు. ఇప్పుడు ఏ కార్నర్లో నేనున్నాను, సి కార్నర్లో రోబోట్ ఉంది. ఇక్కడ ఏ పక్కన సి ఉంటుంది, అంటే రైట్కి సి ఉండదు. మామూలుగా ఏకు రైట్ సైడ్లో సి ఉండదు, బి ఉండదు. సరే, ఇప్పుడు కార్నర్స్ 4 కార్నర్స్, ఏ కార్నర్, బి కార్నర్, సి కార్నర్, డి కార్నర్. ఏ కార్నర్కి రైట్లో బి ఉంటుంది, బి కార్నర్కి ఆపోజిట్లో డి ఉంటుంది, డి కార్నర్కి రైట్లో సి ఉంటుంది. అంటే ఏకి ఆపోజిట్లో సి, బికి ఆపోజిట్లో డి. ఇలా కార్నర్స్ 4 కార్నర్స్ జస్ట్ స్క్వేర్లో ఉంటాయి. స్క్వేర్ రూపంలో ఉంటాయి అన్నమాట. ఎదురుగా ఏ ఆపోజిట్ సి, బి ఆపోజిట్ డి. మీరు ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒకరిని ఇద్దరే కలిసి ఆడుతున్నప్పుడు ఏ కార్నర్లో మీరుంటే సి కార్నర్లో అపోనెంట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీకు అపోనెంట్ కూర్చొని ఆడుతున్న ఫీల్ వస్తుంది అనమాట. ఇక్కడ బోర్డు కూడా కనపడుతుంది నార్మల్కి. ఏ కార్నర్లో మీరుంటే సి కార్నర్లో అతను ఉంటే ఎదురుగా కూర్చొని ఆడుతున్నట్టు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఏలో నేనున్నాను, సిలో అతను ఉన్నాడు. ఇప్పుడు ఏలో ఉన్నవన్నీ 0. A1 0, నాకు 4 కాయిన్స్ వస్తాయి కదా. A1 0, A2 0, A3 0, A4 0. నా బాక్సెస్ అన్నీ 0. ఎందుకు? నేను ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదు. అయితే Robot C positions. C1. 8. C2. 8. C3. 8. C4. 8. మరి అతను C8లో ఎందుకున్నాడు? రోబోట్ అనుకోకుండా ఇక్కడ సి అనుకోకుండా రోబోట్ అందాం. నేను ఏ అయితే రోబోట్ సి కదా. రోబోట్ సి అనే అతను 8లో ఎందుకున్నాడు? సిలో ఉన్నాడు, 8లో ఎందుకున్నాడు? అప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. 16 బాక్సెస్ కదా, సి ముందు వెళ్తాడు కదా అక్కడికి 16కి. ఇప్పుడు ఏ 1 నుంచి 16కి వెళ్ళాలి, సి 8 నుంచి 16కి వెళ్ళాలా? కాదు, ఏ 1 నుంచి 16 వరకు వెళ్ళాలి డైస్తో మూవ్ అవుతూ. సి 8 నుంచి
మళ్ళీ 8కి రావాలి. సి 8లో ఉన్నాడు కదా, 8వ నెంబర్ బాక్స్లో ఉన్నాడు కదా, నేను 1వ నెంబర్ బాక్స్లో ఉన్నాను. నేను 1వ నెంబర్ బాక్స్ నుంచి 16వ నెంబర్ బాక్స్కి వెళ్ళినప్పుడు నా కాయిన్ లీడ్ అవుతుంది. ఈ 4 కాయిన్స్ని లీడ్ చేసుకోవాలి. మధ్యలో సేమ్ బాక్సెస్లో కనుక ఇద్దరు వెళ్తే అక్కడ కిల్ అవుతుంది. ఎవరు ఇప్పుడు నేను చెప్తా తర్వాత. అప్పుడు 1 నుంచి 16కి పోయినప్పుడు నేను లీడ్ అవుతాను. అతను 8 నుంచి మళ్ళీ 8కి వెళ్ళాలి. 8, 9, 10, 11, 12, 13, 14, 15 తర్వాత 16కి పోలేడు. అప్పుడు ఏంటికి వస్తాడు? అతను 0కి వస్తాడు. 16 అతను పోలేడు, అతను బాక్స్ కాదు, నా లీడింగ్ బాక్స్. ఏకి సంబంధించిన లీడింగ్ బాక్స్ 16 కాబట్టి అతను 0కి వస్తాడు. 15 తర్వాత 0 నుంచి 1, 2, 3, 4, 5, 6, 7 ఇమ్మీడియట్గా ఎప్పుడైతే 8కి రావాల్సి వస్తాడో అతను తిరిగి ఆ కాయిన్ ఒక కాయిన్ 8 నుంచి స్టార్ట్ అయ్యి 15 తర్వాత 0కి వచ్చి 0 నుంచి మళ్ళీ 7కి వెళ్ళిన తర్వాత 8లోకి వెళ్ళే ముందు 8లోకి వెళ్ళగలిగే నంబర్ పడినప్పుడు, ఇప్పుడు 7లో ఉంటాడు అతను, తిరుక్కొని వచ్చి 7లో 1 పడితే అతను లీడ్ అవుతాడు. అర్థమైంది అనుకుంటాను. 1 నుంచి 16కి ఏ వాళ్ళు వెళ్ళాలి, 8 నుంచి 8కి సి వాళ్ళు వెళ్ళాలి. అదే బి వాడు ఎక్కడ ఉంటాడు? 4. నేను స్మాల్ బోర్డు గురించే మాట్లాడుతున్నాను. 4లో బి ఉంటుంది. ఏ 0లో, బి 4లో, సి 8లో, డి 12లో ఉంటాడు. ఇది బాక్సెస్. ఏ బాక్సెస్ 1లో 0లో ఉంటాయి, బి బాక్సెస్ 4లో స్టార్ట్ అవుతుంది, సి బాక్సెస్ 8లో స్టార్ట్ అవుతుంది, డి బాక్సెస్ 12లో స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ప్రతి ఒక్కరు కూడాను ఏ మాత్రమే డైరెక్ట్గా 16కి వెళ్తారు, ఎందుకంటే వాళ్ళకి 16 కంప్లీట్ అవుతుంది కాబట్టి. బి ఏమో 4 నుంచి స్టార్ట్ అయ్యి 15 తర్వాత మళ్ళీ 0కి వచ్చి 4కి రావాలి లీడ్ అవ్వాలంటే. సి ఏమో 8లో స్టార్ట్ అయ్యి 15 తర్వాత 0కి వచ్చి మళ్ళీ 7 తర్వాత 8లో వచ్చినప్పుడే లీడ్ అవుతుంది. మళ్ళీ అయితే డీలో ఉన్న 12లో స్టార్ట్ అయ్యి 15 తర్వాత 12, 13, 14, 15 తర్వాత 0కి వచ్చి మళ్ళీ 11 తర్వాత 12కి వచ్చినప్పుడు మాత్రమే లీడ్ అవుతుంది. ఇట్లా ప్రతి ఒక్క ప్లేయరు 12 టైమ్స్ అంటే వాళ్ళ దీంట్లో ఏది స్మాల్ బోర్డులో 16 టైమ్స్ రౌండ్ చేసినప్పుడు 16 అన్ని బోర్డ్స్ని ఏ నుంచి 0 నుంచి 16 వరకు కవర్ అయినప్పుడు మాత్రమే, లేదా 12 నుంచి 11 వరకు, లేదా 8 నుంచి 7 తర్వాత 4 నుంచి మళ్ళీ 4కి, 12 నుంచి 12కి డి, 8 నుంచి 8కి సి, 4 నుంచి మళ్ళీ 4కి బి, 0 నుంచి 16కి ఏ. ఇలా రౌండ్ అయినప్పుడు మాత్రమే వాళ్ళ కాయిన్స్ లీడ్ అవుతాయి. 4 కాయిన్స్ అలా తిరగాలి. 4 కాయిన్స్ అయినప్పుడే గేమ్ అనేది విన్ అవుతుంది. ఇది అర్థమైంది అనుకోండి. ఇది గేమ్ స్మాల్ బోర్డులో. మీడియం బోర్డులో ఇది డిఫరెంట్ అవుతుంది. మళ్ళీ 0, 6, 12, 18 అవుతుంది. 0, 6, 12, 18 ఎందుకంటే 24 బాక్సెస్ కదా మీడియంలో. సరే, దాని గురించి తర్వాత నేర్చుకుందాం. ఓకే, రోలర్ డైస్ వచ్చింది. ఒకసారి నేను డైస్ ట్రై చేస్తాను. ఇప్పుడు నాకు 9 డైస్ని రోల్ చేస్తే 2 పాయింట్స్ వచ్చినాయి. 2 గళ్ళు కదలాలా. అవన్నీ 0లో ఉన్నాయి. జీరోలో ఉంది. నేను 0 మీద ట్యాప్ చేస్తే అది 2 సార్లు బయటకు వెళ్తుంది. A1 moved from box 0 to box 2. Games. Robot C's turn. Robot C got 2. C1 moved from box 8 to box 10. చూడండి, నేను 0 నుంచి 12కి వెళ్ళాను, 0 నుంచి 2కి వచ్చాను. సి ఏమో 8 నుంచి 10కి వచ్చింది. అట్లా మూవ్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ 16 బాక్సెస్ ఉన్నాం కదా, 0, 4, 8, 12 ఇవేనేవి సేఫ్ జోన్స్ అంటారు. 0, 4, 8, 12 వీటిలో ఉంటే
దీన్ని చంపలేము, అంటే కిల్ చేయలేము. దాన్ని కిల్ అయినప్పుడు మీకు అర్థమవుతుంది. మళ్ళీ నేను రోల్ చేస్తున్నాను. You got 4. Roll dice again. 4. స్మాల్ బోర్డ్లో మనకు 4 కనుక వస్తే ఇంకోసారి రోల్ చేయాలి. అలాగే ఇంకోసారి 4 వస్తే ఇంకోసారి చేయాలి. అప్పుడు 2 times 4 వస్తే ఇంకోసారి రోల్ చేయాలి. థర్డ్ టైం కూడా 4 వస్తే ఆ 3 4లు నీకు చెల్లవు, వాళ్ళకి అపోనెంట్కి రోల్ చేయడానికి వెళ్తుంది డైస్. You got 1. Select a piece to move. ఇప్పుడు నాకు 4 1 వచ్చింది, అంటే 5 బాక్సెస్ నేను ముందుకు వెళ్ళొచ్చు. ఈ 4 బాక్స్ని ఎలా మూవ్ చేసుకోవాలనేది నా ఇష్టం. A1 2లో ఉంది, A2 A3 A4 0లో ఉన్నాయి. నేను ఎలా మూవ్ చేసుకోవాలి అది నా ఇష్టం. A1 is at 2 enemies are at 8 steps. ఇక్కడ చెప్తుంది A1 2లో ఉంది, నీ ఎనిమీస్ 8 స్టెప్స్లో ఉన్నారు, అంటే 10లో ఉంది. C10లో ఉంది కదా, అతను 8 నుంచి 2కి పోయినాడు కదా. నీ దగ్గర 8 స్టెప్స్ కనుక ఉంటే 8 బాక్సెస్ మూవ్ అవడానికి నీ దగ్గర నంబర్స్ ఉంటే నువ్వు అతన్ని చంపొచ్చు. అయితే నా దగ్గర ఉన్నాయి 4 1 5 ఉన్నాయి. నేను 5 స్టెప్స్ మాత్రమే మూగలను. కాబట్టి నేనేం చేస్తాను, ఈ A1ని A2 is at 0. A1 is at 2 enemies. A1నే మూవ్ చేస్తాను. Back to select back to select steps to 4 steps. 4 స్టెప్స్ 1 steps. 1 స్టెప్ మూవ్ చేస్తాను నేను. Dice A1 games. moved from box 2 to box 3. Select a piece to move. A1 బాక్స్ 2లో ఉండింది, బాక్స్ 3కి వెళ్ళింది, ఒకటే మూవ్ చేసిన. ఇంకొకటి ఉంది కదా నాకు 4 కూడా మూవ్ చేయాలి కదా. 4 A1 is at 3 enemies are at 7 steps. ఇప్పుడు చూడండి 8 అనింది, అప్పుడు 7 అనింది, ఒక బాక్స్ మూవ్ ఉన్నాం కాబట్టి. A2 is at 0. Safe zone available. Enemies are at 10 steps. A2 0లో ఉంది. నా 4 కాయిన్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి, నాది 0లో ఉంది. A1 ఏమో 3కి వెళ్ళింది, A2 A3 A4 0లో ఉన్నాయి, ఇంకా మూవ్ అవ్వలే. నేనేం చేస్తాను, నాకు ఇంకా 4 స్టెప్స్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కాబట్టి A2ని 4 స్టెప్స్ మూవ్ చేస్తాను. A2 moved from box 0 to box 4. చూడండి, Robot C's turn. Robot C got 1. C2 moved from box 8 to box 9. Nagaraj C2ని GB's turn. Roll a dice. అతనికి 1 పడితే C2లో ఉన్న 8ని C9కి పంపించాడు. 8 నుంచి 9కి పంపించాడు. C2లో ఉన్నదాన్ని 8ని 9కి పంపించాడు. ఇప్పుడు మీరు మూవ్ అవుతున్నప్పుడు సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ యొక్క డిఫరెన్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. మనం సేఫ్ జోన్లో వెళ్ళినప్పుడు ఒక సౌండ్, మామూలుగా వెళ్తున్నప్పుడు ఒక సౌండ్, కిల్కి ఒక సౌండ్ వస్తుంది. ఇప్పుడు రోల్ డైస్. You got 3. Select a piece to move. 3 వచ్చింది, మరి నేను మూవ్ చేయాలి. A1 is at 3. Enemies are at 6 7 steps. A2 is at 4. Enemies are at 5 6 steps. నాకు A3లో A4లో మూవ్ అయినాయి. ఎక్కడ స్టెప్స్ మూవ్ అవడానికి ఉందో కూడా చూపిస్తుంది. కాబట్టి A1 is at 3. A2 is at 4. Enemies are at 5 6 steps. నాకు 3 ఉన్నాయి, 3 పాయింట్సే ఉన్నాయి. 3 బాక్సెస్ మాత్రమే మూవ్ అవ్వగలను. ఒకసారి మూవ్ అవుతాను. A2 moved from box 4 to box 7. Dice games. చూడండి, Robot C's turn. Robot C got 4. Robot C got 2. అతనికి C3 moved from box 8 to box 12. C1 moved from box 10 to box 12. Nagaraj GB's turn. 10లో Roll a ఉన్నది dice. 12కి వెళ్ళిపోయింది. సేఫ్ జోన్ మనకు సౌండ్ వస్తుంది, డిఫరెంట్గా వస్తుంది. సేఫ్ జోన్లో వెళ్తే అలాగనమాట. ఇంకొకటి ఎక్కడున్నా కూడా చూసుకోవచ్చు. Nagaraju GB. Robot C positions. C1 12. C2 9. C3 12. C4 8. వాళ్ళ పొజిషన్స్ ఎక్కడ ఉన్నాయి మనము ఏమీ ముందే తెలుసుకోవడం కోసం గుర్తుపెట్టుకోలేకపోతే చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. గుర్తుపెట్టుకోలేకపోతే ఇటు చెక్ చేసుకోవచ్చు. C1 12లో ఉంది, C2 9లో ఉంది, C3 12లో ఉంది, C4 8లో ఉంది. అంటే 8 12లో ఉన్న అంటే మనం కిల్ చేయలేం. 9లో ఉన్నదాన్ని మాత్రమే ఈ కిల్ చేయగలం. అంటే అతను 9లో ఉంది కాబట్టి కిల్ చేయలేం, ఎందుకంటే సేఫ్ జోన్ కాదు. 8 మనం చెప్పుకున్నాం కదా, 0 4 8 12 అనేది సేఫ్ జోన్స్. అందులో మనం కిల్ చేయలేము. మనం అందులో ఉండొచ్చు కానీ కిల్ అయితే చేయలేము. Nagaraju GB positions. A1
3, A2, 7, A3, 0, A4, 0. ఇప్పుడు నేను 3లో ఉన్నాను, 7లో ఉన్నాను. అతను 9లో ఒకటి ఉంది. నాకు 9లో 2 పడితే 7లో నుంచి 9కి వెళ్ళి దాన్ని కిల్ చేస్తాం. కిల్ చేస్తే అది మళ్ళీ వాళ్ళ సేఫ్ హోమ్ జోన్ ఎక్కడుందో, ఏదైతే 8 ఉందో 8కి వస్తాం. ఒకవేళ నన్ను కిల్ చేస్తే నేను మళ్ళీ 0కి వస్తాను. అలా ఉంటుంది. ఇప్పుడు నేను రోల్ చేస్తాను. Roll a die. You got 1. Select a piece to move. 1 వచ్చింది నాకు. 1 వస్తే ఏమి ఉన్నాయి నాకు? Select a piece to move. Window select a piece to. Available steps colon 1. 1 ఉంది. A1 is at 3. Safe zone available. Enemies are at 6. Steps. A1 3లో ఉంది. సేఫ్ జోన్ అవైలబుల్ అంటే A3 నుంచి 4కి పోతుంది కదా, 4 సేఫ్ జోన్. A2 is at 7. Safe zone available. Enemies are at 2. Steps. చూడండి, కాబట్టి 2 పడినా 6 పడినా నాకు వాళ్ళ కిల్ ఉండేది. కాకపోతే పడలేదు కాబట్టి నేను A1నే మూవ్ A1 is చేస్తాను. at 3. A1 moved from box 3 to box Dice 4. games. A1ని Robot 4కి C's turn. పంపించాను. Robot C got 1. C4 moved from box 8 to box 9. ఓకే, Nagaraj GB's turn. C4 కూడా Roll the dice. 8లో ఉండింది, 9కి తెచ్చుకున్నాడు. ఇప్పుడు C1 C3 12 ఉంది. C1 C3 12 ఉంది. చెక్ చేసుకోవచ్చు మనం, Nagaraj కన్ఫ్యూజ్ GB అవ్వాల్సిన అవసరం position. లేదు. Robot C positions. C1, 12. C2, 9. C3, 12. C4, 9. ఓకే, C2 అండ్ C4 9లో ఉన్నాయి. మిగతా రెండింటిని మనం కదిలించలేము. ఇప్పుడు డైస్ Nagaraj G. Roll a dice. నాకు 5 లేదా 2 పడితే కిల్ ఉంది, వాళ్ళు కిల్ చేయొచ్చు వాళ్ళని. You got 4. Roll dice again. 4 పడింది, ఇంకోసారి డయల్ చేస్తున్నా. You got 4. Roll dice again. మళ్ళీ 4 వచ్చింది అంటే నా దగ్గర 8 పాయింట్స్ ఉన్నాయి. 8 బాక్సెస్ మూడడానికి ఛాన్స్ ఉంది. మళ్ళీ మూడోసారి 4 వస్తే ఇవన్నీ వేస్ట్ అవుతాయి. 3 times repeated 4s. Robot C got 2. 3 టైమ్స్. C2 moved from box 9 to box 11. ఓకే, C2 Nagaraj 9కి GB's వెళ్ళింది. turn. Roll the నాకు dice. 3 సార్లు 12 పడింది కాబట్టి 12తో ఉపయోగం లేదు కాబట్టి టర్న్ అతనికి వెళ్ళిపోతుంది. అతనికి 2 పడింది, మళ్ళీ 9 నుంచి 11కి వెళ్ళాడా? రైట్. You got 2. Select a piece to move. ఈ 2 అప్పుడు పడి ఉంటే కిల్ అయ్యేది కదా, ఇప్పుడు కూడా ఉంది. ఎందుకు C9లో ఇంకోటి ఉంది కాబట్టి కిల్ చేయొచ్చు. A1 is at 4. Enemies are at. A2 is at 7. Enemies are at 2. 4. Steps. 2 4 పడితే నీకు కిల్ ఉంది. ఎందుకంటే 11లో ఒకటి ఉంది, 9లో ఒకటి ఉంది కాబట్టి. మరి కిల్ చేద్దాం, చూద్దాం ఎలా సౌండ్ వస్తుందో. A2 killed C4. 9. Dice games. A2 Roll the dice. 7లో ఉంది నాది, C4ని కిల్ చేసింది 9లో ఉన్నది కాబట్టి. అది ఇప్పుడు వాళ్ళ పొజిషన్ చూద్దాం ఎక్కడెక్కడ ఉన్నాయి. Nagaraj G. 9లో ఉందా? Robot C positions. C1, 12. C2, 11. C3, 12. C4, 8. 8కి మళ్ళీ 9 నుంచి వెనక్కి వచ్చేసింది, ఒక స్టెప్ వెనక్కి వచ్చింది. కిల్ అయినప్పుడు అంతే. 15 నాది 15లో ఉండి కిల్ అయిందంటే మళ్ళీ 0కి వస్తుంది. అది మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ 15 వరకు వెళ్ళాలి. ఎక్కడ కిల్ కాకుండా తప్పించుకొని వెళ్తేనే మనకు లీడ్ అనేది వస్తుంది. అట్లా 4 పాయింట్స్ని లీడ్ చేసుకోవాలి. Nagaraj. Roll a dice. కిల్ చేసినాం కదా, కిల్ చేసిన తర్వాత నాకు ఇంకోసారి రోల్ చేయడానికి వస్తుంది. రోల్ చేస్తున్నా. You got 1. Select a piece to move. ఓకే, Select a piece to move. Window select a నాకు piece ఎన్ని to move. పాయింట్స్ ఉన్నాయి? Available steps colon 1. 1 స్టెప్పే ఉంది నాకు. 1 స్టెప్తో ఏమేమి? A1 is at 4. Enemies are at 7. Steps. 4 సేఫ్ జోన్లో ఉంది. ఎందుకు దాన్ని కదిలించాలా? A2 is at 9. Enemies are at 2. Steps. ఎనిమిస్ 9 నాకు 9లో ఉంది కానీ ఎనిమిస్ 2 స్టెప్స్లో ఉన్నాయి. కానీ ఇక్కడ నాకు ముందుకెళ్తే 10కి వెళ్తాను, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు 8లో ఉన్నారు కదా, 8లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి 2 పడిందంటే నాది వెళ్ళిపోతుంది. సరే, మూవ్ అవుతుంది ఒకటి. A2 moved from box 9 to box 10. Robot C's turn. బాక్స్ 10లో Robot C got 1. 1 వచ్చింది కాబట్టి C2 moved from box 11 to box 12. చూడండి 11లో ఉన్నది. Nagaraj GB's turn. Roll the dice. 11లో ఉండింది కదా C2, దాన్ని 12లో పెట్టుకుని అంటే సేఫ్ జోన్లో వచ్చాడు. అదే 11లో ఉండింది అనుకోండి, అలాగే నాకు నెక్స్ట్ 1 పడితే అది కిల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని సేఫ్ జోన్లో పెట్టుకోండి. ఇప్పుడు అతను అన్నీ ఎక్కడున్నాయి? మొత్తం సేఫ్ జోన్లో ఉన్నాయి. ఎక్కడెక్కడున్నాయి చూద్దాం. Nagaraj. Robot C positions. C1, 12. C2, 12. C3, 12. C4, 8. అన్ని సేఫ్ జోన్లో ఉన్నాయి. అతన్ని కిల్ చేసే ఛాన్స్ ప్రస్తుతానికి లేదు.
అతను C8 నుంచో లేకపోతే C12 నుంచో మూవ్ అయితే 1, 2, 3 పడి కిల్ చేసే ఛాన్స్ ఉంది, కానీ అతనికి 4 పడితే మళ్ళీ కిల్ చేసే ఛాన్స్ మనకు లేదు. సరే, ఇప్పుడు మనము మూవ్ చేద్దాం. Nagaraj. Roll a dice. You got 2. Select a piece to move. 2 పడింది. 10లో ఉన్నాను కదా నేను, A2, కాబట్టి నాకు ఛాన్స్ ఉంది సేఫ్ జోన్లో వెళ్ళడానికి. Select నేను a piece to 12కి move. వెళ్తా. Available steps: 2. A1 is at 4. A2 is at 10. Safe zone available. A1 4 ఏమీ చెప్పలేదు, కిల్ అవైలబుల్ కానీ సేఫ్ జోన్ అవైలబుల్ కానీ చెప్పలేదు, ఎందుకంటే ఏమీ లేవు. అతను అన్నీ కూడా సేఫ్ జోన్లో ఉన్నాయి. ఒకవేళ A1ని 4లో ఉండేదని కదిలేసి 6కి వస్తుంది, కానీ అది సేఫ్ జోన్ కాదు కదా స్మాల్ బోర్డ్లో. కాబట్టి ఇక్కడ 10లో ఉంది. 10ని కదిలిస్తే అక్కడ కిల్స్ లేవు, కానీ సేఫ్ జోన్కి వెళ్తాను నేను కూడా, కాబట్టి దాన్ని కదిలిస్తా. A2 moved from box 10 to box 12. రైట్. Robot C's turn. Robot C got 4. Robot C got 3. అతనికి 4 C1 moved from box 12 to box 0. చూడండి, 12 నుంచి 0కి వచ్చింది. C4 moved from box 8 to box 11. Nagaraja GB's turn. Roll the dice. C4 8 నుంచి 11కి వచ్చింది. C1 12 నుంచి 0కి వచ్చింది. 12 + 4 16 కదా, 16 పోలేడు, ఎందుకంటే అది నా లీడింగ్ పాయింట్. నా లీడింగ్ కార్నరు 16, అతని లీడింగ్ కార్నరు మళ్ళీ 12. కాబట్టి అతను 12 తర్వాత 0కి వచ్చాడు. 0 కూడా సేఫ్ జోనే. అతను 11లో ఉన్నాడు. 11 ఒకటి అతనికి అన్సేఫ్లో ఉంది. నేను 11కి చేరుకోవడానికి ఎన్ని పాయింట్స్ కావాలా, నేను 4లో ఉన్నాను. కాబట్టి 4 నాకు 11 కల్లుంటే 4 + 3, ఒకసారి 4 పడాలి, ఒకసారి 3 పడాలి, అప్పుడే ఇది అవుతుంది. ఓకే, రోల్ చేస్తున్నాను. Nagaraju G. Roll a dice. ఓకే, You got 1. 1 Select a piece to move. 1 వచ్చింది నాకు. నేనేం చేయాలి? Select a piece to. Available steps: 1. A1 is at 4. Enemies are at 7. A2 is at 12. A1 is at 4. Enemies are at 7. 11లో ఉంది కాబట్టి 7 స్టెప్స్లో రావాలి. 7 లేదు, నాకు ఉన్నది ఒకటే. A2 is at 12. 12లో 13కి పోతుంది. 13కి పోతే అతను 11లో ఉన్నాడు కదా, అతనికి 2 పడితే నేను మళ్ళీ 0కి వస్తాను, కాబట్టి నేను వద్దనుకుంటున్నాను. A3 is at 0. Enemies are at 11 steps. 0ని కదిలిస్తున్నాను. అతను 0లో ఉన్నాడు, తిరుక్కొని వచ్చాడు, కాకపోతే ఒక స్టెప్ ముందుకు పోతాను. ఇక్కడ నుంచి ఇంటి దగ్గరే ఉంటాను కాబట్టి, నా హోమ్ దగ్గరే ఉంటాను కాబట్టి పర్వాలేదని A3ని కదిలిస్తాను. A3 moved from box 0 to box 1. ఓకే, Robot C's turn. Robot C got 3. C4 moved from box 11 to box 14. 14 వచ్చింది. Nagaraja ఇప్పుడు GB's నాకు turn. 2 పడితే Roll the dice. అతను 14 కిల్ అవుతుంది. చూద్దాం. You got 2. ఎస్, Select a piece to move. అతని కిల్ వస్తుంది నాకు. ఎందుకు, ఎక్కడుంది నాది? A1 అనేది 12లో ఉంది. Select a piece. Available steps: 2. ఓకే, A1 is at 4. Enemies are at 10 steps. A1కి 10 స్టెప్స్లో ఉంది. A2 is at 12. Enemies are at 2 steps. A2 12లో ఉంది కదా, నాకు 2 స్టెప్స్లో ఎనిమి ఉంది. దాన్నే మూవ్ చేస్తా, కిల్ చేస్తా అతన్ని. మళ్ళీ అతను 8కి వస్తాడు. 14 నుంచి 8కి వస్తాడు. A2 killed C4 Dice at games. 14. ఇప్పుడు నాకు మళ్ళీ Roll the dice. రోలర్ డైస్ ఛాన్స్ వచ్చింది. ఇక్కడ కనుక నాకు 2 పడితే చూద్దాం ఏమవుతుందో. You got 3. Select a piece to 3 move. పడింది. కాబట్టి నేను A2 14లో ఉంది కదా, చూద్దాం ఎక్కడ ఉంది. A1 is at 4. A3 is at 1. Safe zone available. A4 is at 0. Nagaraju GB నాకు position. A2 చూపించడం లేదు. A4 is ఎందుకు? at. A3 is at 1. Safe zone available. A1 is at 4. నాకు A3 చూపించడం లేదు. ఎందుకు చూపించడం లేదు A3? అది ఎక్కడుంది? 14లో ఉంది. నాకు స్టెప్స్ ఎన్ని ఉన్నాయి? 3 స్టెప్స్ ఉన్నాయి. 14 + 3 17. నాకు ఎక్సీడ్ అయిపోతుంది. 16 వరకే నేను వెళ్ళగలను కదా, ఎక్సీడ్ అయిపోతుంది. నేను 0కి రాలేను. నా కార్నర్, లీడింగ్ కార్నర్ 16, కాబట్టి దాన్ని చూపించడం లేదు. నువ్వు 3 స్టెప్స్లో దాన్ని యూజ్ చేసుకోలేవు. నువ్వు 1 or 2 స్టెప్స్లో మాత్రమే ఏని యూజ్ చేసుకోగలవు. కాబట్టి A1 యూజ్ చేసుకోవాలి. కాబట్టి నీ ఈ మూడింట్లో మూవ్ చేసుకో. Available steps. A1 is at 4. 4 A3 is at 1. Safe zone available. 1లో ఉంది కదా. A3 1లో ఉంది. 3 కదిలితే 4కి వెళ్తున్నా, సేఫ్ జోన్. A3 moved from box 1 to box 4. 4కి వెళ్ళి Robot C's turn.
Robot C got 1. 1. C4 moved from box 8 to box 9. మళ్ళీ C4ని Nagar to GB's turn. Roll a dice. చేస్తాను. You got 4. Roll dice again. మళ్ళీ 4. You got 1. Select a piece to move. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి? Select a piece to move. Available steps: 4. 1. నాకు మోస్ట్లీ కిల్లు దొరుకుతుంది ఇక్కడ. నా 5 స్టెప్స్ ఉన్నాయి. నాకు 5 స్టెప్స్లో నాకు కిల్లు దొరికే ఛాన్స్ ఉంది. చూద్దాం. A1 is at 4. Safe zone available. Enemies are at 5 steps. A1 4లో ఉంది. సేఫ్ జోన్ 8కి వెళ్తావు. అక్కడ నుంచి నువ్వు ఇంకొక స్టెప్ పోతే కిల్ వస్తుంది. A2 is at 14. A2 14లో ఉంది. ఒక మూవ్ అయితే 15కి వెళ్తాం. A3 is at 4. Safe zone available. Enemies are at 5 steps. A3 కూడా అంతే. A4 is at 0. Safe zone available. Enemies are at 9 steps. ఇక్కడ చూడండి 9 స్టెప్స్. అంటే ఇది A4 నేను ఇంకా మూవ్ చేయలేదు కాబట్టి నేను A3నే A1 కదిలిస్తాను. A2 is at A1. Available. A1 is at 4. Safe zone available. Enemies are at 5. A1 సెలెక్ట్ చేస్తాను. A1 సెలెక్ట్ చేస్తే ఏం అడుగుతుంది అది? Select steps to 4 steps. Safe zone available. 4 స్టెప్స్ పై 4 స్టెప్స్ కదిలిస్తే 8లో ఉంటావు. అక్కడ ఉండిపోతావా? 1 steps. 1 స్టెప్ కదిలిస్తే 5కి వెళ్ళిపోతుంది. అక్కడ ఉండిపోతావా? మనం ఈ కాయిన్స్ని ఎలాగైనా కదిలించుకోవచ్చు. 4 steps. Safe zone available. ఇక్కడ పోయినాము. A1 moved from box 4 to box 8. 8లో వెళ్ళాను. ఇంకా Select నాకు ఇంకో పాయింట్ ఉంది కదా, ఇంకొక స్టెప్ ఉంది కదా. ఆ స్టెప్ని నేను A8 నుంచి A9లో కిల్ చేసుకోవచ్చు, లేదంటే A12 14లో అనేది A15కి వెళ్ళొచ్చు. అది నా ఇష్టం అనమాట. నాకు ఎట్లా బెనిఫిట్ అనిపిస్తే అట్లా వెళ్ళొచ్చు. సరే, నేను కిల్ చేస్తాను. నాకు ఎందుకంటే ఇంకోసారి రోల్ వస్తుంది కాబట్టి. A1 is at 8. Enemies are at available steps: A1 is at 8. Enemies are at 1 steps. ఓకే, A4 నుంచి A8కి వచ్చింది. A1 4 నుంచి 8కి వచ్చింది. 1 స్టెప్లో ఎనిమి ఉంది. కిల్ చేస్తాను. A1 killed C4. 9. Roll a dice. మళ్ళీ రోల్ డైస్. You got 3. 3 వచ్చింది. Select a piece to move. నాకు మళ్ళీ సేఫ్ జోన్కి వెళ్తాను. 9లో నుంచి 3కి వెళ్తే సేఫ్ జోనే కదా. A1 is at 9. Safe zone available. ఓకే, వెళ్తా. A1 moved from box 9 to box Dice 12. games. అక్కడ చూడండి, Robot C's చంపేశాను. turn. అతను ఎన్నికి Robot C పంపించాను. got 4. నేను ముందుకు వచ్చాను. Robot C got 4. Robot C got 1. అతనికి C1 moved from box 0 to box 4. ఓకే, C1 successfully escorted. ఇక్కడ మీకు అర్థమైంది. Robot C got 4. Robot C got 4. వావ్ Robot C got 2. వావ్ 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 వావ్. C4 moved from box 8 to box 9. C2 moved from box 12 to box 0. C2 moved from box 0 to box 4. C4 moved from box 9 to box 11. చూడండి, Nagar to అతనికి GB's ఎంత turn. బెనిఫిట్ Roll a వచ్చింది. dice. C12లో ఉన్నది మళ్ళీ C4కి వచ్చే 4 బాక్స్ 12లో ఉన్నది 4 వరకు వచ్చేసింది. అన్ని 4 4లు పడడం వల్ల ఒకటి ఎస్కార్డ్ అయిపోయింది. సక్సెస్ఫుల్లీ ఎస్కార్టెడ్ అనింది. అంటే అతను 0లో ఉండింది కదా, తిరుగుతూ వచ్చి 0 నుంచి 4 నుంచి 8 అక్కడ ఎస్కార్ట్ అయిపోయింది. అక్కడ ఇప్పుడు అతని పొజిషన్ చూద్దాం, అర్థమవుతుంది. Nagaraju G. Robot C positions: C1 finish, C2 4, C3 12, C4 11. C1 ఫినిష్ అంటే అది 8 నుంచి మళ్ళీ 8 వరకు తిరిగింది కాబట్టి అది ఫినిష్ అయిపోయింది. ఎస్కార్టెడ్, లీడ్, ఎలా అయినా పిలవచ్చు మనం. Robot C positions: C1 finish, C2 4, C3 12, C4 11. 4 దగ్గరకు వచ్చింది. ఇంకొకసారి అతనికి 4 వస్తే ఇంకో 4 పాయింట్స్ 4 స్టెప్స్ వెళ్తే అది కూడా ఎస్కార్ట్ అయిపోతుంది, లీడ్ అయిపోతుంది. మరి నా పరిస్థితి ఏంటి? Nagaraju GB positions: A1 12, A2 14, A3 4, A4 0. A4 ఇంకా 0లోనే ఉన్నాను. ఇప్పుడు నాకు 4 పడితే అతను ఎన్నికి పంపిస్తాను, చూద్దాం. Roll a dice. రోల్ డైస్. 4లు You పడడం got లేదే. Select a piece to move. 4లు పడడం లేదే, ఏంటి పరిస్థితి? A1 is at 12. A2 is at 14. 14. A3 is at 4. Enemies are at 7 steps. నాకు 1 స్టెప్పే ఉంది. A4 is at 0. Enemies are at 11 steps. A3 is at 4. Enemies are at 7. ఒక స్టెప్ మూవ్ A3 moved from box 4 to box 5. Robot C's turn. వాటిని చేసుకోవచ్చు. Robot C got 3. C4 killed A2 at 14. చూడండి, Robot C 11లో got 2. ఉండింది అతనిది, 14లో C4 moved కిల్ from box చేసి 14 to box 0. చూడండి
Nagaraj GB's turn. benefit అయింది. Roll a dice. నా పొజిషన్ చూద్దాం. Nagaraju GB positions. A1, 12. A2, 0. A3, 5. A4, 0. చూసారా 14లో ఉండింది నాకు మళ్ళీ 0కి వచ్చింది A2. ఎందుకు అతను కిల్ అయింది 11లో నుంచి 3 పడితే కిల్ అయ్యి అతను ముందుకెళ్ళాడు, నేను 0కి వచ్చిన. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, మళ్ళీ 14 స్టెప్స్ పోవాలి. 14 దగ్గర 2 స్టెప్స్లో బ్యాక్వర్డ్ వచ్చేసాను. Roll a dice. You got 3. Select a piece to move. Select a piece. Available steps: 3. 3 స్టెప్స్. A1 is at 12. A2 is at 0. A3 is at 5. Safe zone available. సేఫ్ జోన్ 8 A3 moved from box Dice 5 to games. box 8. Robot C's turn. Robot C got 3. C3 moved from box 12 to box 15. Nagaraj GB's turn. చాలా Roll a దగ్గరకు dice. వచ్చేస్తున్నాడు అతను. You got 3. Select a piece to move. Select a piece to. Available steps: 3. A1 is at 12. సరే Enemies are at 3 steps. 12ని మూవ్ చేస్తాను. అతను 15లో ఉంది కాబట్టి నాకు కిల్ దొరుకుతుంది, కాబట్టి అతన్ని రిటర్న్ పంపించినట్టు అవుతుంది. నాకు కూడా బెస్ట్ కాబట్టి. A1 killed C3. Dice games. Roll a dice. You got 3. Select a piece to move. A2 is at 0. A3 is at 8. A4 is at 0. A3 is at 8. 8కి వెళ్తున్నాను. A3 moved from Dice box 8 games. to box 11. Robot C's turn. Robot C got 3. C3 killed A3 at 11. మళ్ళీ కిల్ 11 నుంచి Robot 0. C got 3. C3 moved from box 11 to box 14. Nagaraj GB's turn. Roll a dice. You got 1. Select a piece to move. Select a piece. Available steps: 1. A1 is at 15. Escort available. A1 successfully Dice escorted. games. A1 నాకు ఎస్కార్ట్లో Roll the ఉండింది, 15లో ఉండింది. నాకు ఒక స్టెప్ పడితే చాలు, అప్పుడు నేను ఒక స్టెప్ 16కి వెళ్ళాను కాబట్టి అది ఎస్కార్ట్ అంటే లీడ్ అయిపోయింది. కాబట్టి మళ్ళీ డైస్ చేస్తున్నాను. You got 2. Select a piece to move. Select a piece. Available steps: 2. A2 is at 0. Enemies are at 14. A3 is at 0. Enemies are at 14. A4 is at 0. Enemies are at 14 steps. అన్ని 0కి వచ్చేసాయి. Nagaraju G. A4 is at 0. 4 A4 moved from box Dice 0 to games. box 2. Nagaraju GB. Robot Robot C C's turn. positions. C1. Robot Finish. C got 3. C2. 4. C3. C3 moved from box 14 to box C4. 1. 0. Nagaraj GB's turn. Roll a dice. అతను చాలా దగ్గరగా ఉన్నాడు Nagaraju గేమ్ GB. కంప్లీట్ చేసుకోవడానికి. Roll a dice. You got 3. Select a piece to move. A2 is at 0. Enemies are at 1 steps. A3 is at 0. Enemies are at 1 steps. 1 స్టెప్. A4 is at 2. సరే 5కి వెళ్దాం. A4 moved from box 2 to Dice box games. 5. Robot C's turn. Robot C got 1. C4 moved from box 0 to box 1. Nagaraj GB's turn. Roll a dice. You got 3. Select a piece to move. నాకు 3లో పోతున్నా, అతను అన్ని 1లో 2లో ఉన్నాడు. Select a piece. Available steps: 3. A2 is at 0. Enemies are at 1. A3 is at 0. Enemies are at 1. A4 is at 5. Safe zone available. సరే సేఫ్కి వెళ్ళిపోదాం. 8కి A4 వెళ్ళిపోదాం. moved from box Dice 5 to games. box 8. Robot C's turn. Robot C got 4. Robot C got 4. Robot C got 3. C2 successfully escorted. సీటు కూడా అయిపోయింది. Robot C got 4. Robot C got 4. Robot C got 2. అన్ని పడితే ఇంకేముంది. C3 moved from box 1 to box 5. C4 moved from box 1 to box 4. C4 successfully escorted. ఓ సక్సెస్. 3 అయిపోయినాయి. అతను Robot C ఇంకొకటి. got 4. Robot C got 1. Nagaraj GB's turn. Roll a dice. ఇక్కడ చూడండి, అతను కామ్ అయిపోయినాడు. ఎందుకు అతను మూవ్ చేయలేకపోయాడు, ఎందుకంటే అతని పొజిషన్ చూద్దాం. Nagaraju GB positions. Robot C positions. C1. Finish. C2. Finish. C3. 5. C4. Finish. ఓకే, అతనికి ఫస్ట్ 5 పడింది.
ఒకటి 5లో ఉంది కదా. Nagaraju. Robot C positions. C1. Finish. C2. Finish. C3. 5. C4. Finish. 5లో ఉన్నాడు. అతనికి 8కి పోవాలంటే 3 పాయింట్స్ కావాలి. అతనికి 4 పడింది కాబట్టి తర్వాత మళ్ళీ డైల్ చేస్తే మళ్ళీ అతనికి 4 పడింది. అందువల్ల అతను మూవ్ కాలేకపోతున్నాడు. Nagaraju. Roll a dice. నేను చేస్తాను. You got 3. 3. Select a piece to move. Select a piece. Available steps: 3. A2 is at 0. Enemies are at 5 steps. A3 is at 0. Enemies are at 5 steps. A4 is at 8. నా పొజిషన్ Nagaraju GB positions. A1. Finish. A2. 0. A3. 0. A4. 8. ఇక్కడ ఒక్కటి మాత్రమే ఫినిష్ చేయగలను. అతనికి ఒక్కటే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ గేమ్ అంతా అతని దగ్గరే ఉంది. ఈ విధంగా మనకు టిల్ ద ఎండ్ ఎవరైతే 4 కాయిన్స్ని ఎస్కార్ట్ చేస్తారో లేదా లీడ్ చేస్తారో వాళ్ళు గేమ్ గెలుస్తారు. ఇలా కొనసాగుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కిల్ అంటే ఏంటి, సేఫ్ జోన్ అంటే ఏంటి, లీడ్ అంటే ఏంటి, లేదా ఎస్కార్ట్ అంటే ఏంటి, పొజిషన్స్, ఏ పొజిషన్ ఎక్కడ ఉంటుంది, హోమ్ పొజిషన్, బి పొజిషన్ ఎక్కడ ఉంటుంది, సి పొజిషన్ ఎక్కడ ఉంటుంది, డి పొజిషన్ ఎక్కడ ఉంటుంది అనేది స్మాల్ బోర్డ్లో హయ్యెస్ట్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎన్ని పడితే హయ్యెస్ట్ పాయింట్ అవుతుంది అనేది కిల్ తర్వాత రోల్ చేయాల్సి వస్తుంది, ఎస్కార్ట్ అయిన తర్వాత రోల్ చేసి, ఇవన్నీ మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో లెంత్ అయినప్పటికీ అర్థం అవడం కోసం ఇంత చేసి ఇలా కొనసాగుతూ వెళ్తూ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.